నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాకిస్తాన్ క్వెట్టాలో ఉగ్రఘాతుకం పోలీస్ అకాడమీపై దాడి 57 మంది శిక్షణా కానిస్టేబుళ్లు మృతి 100 మందికి పైగా గాయాలు ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు ఎన్కౌంటర్ మృతులకు నేడు శవ పరీక్ష పోలీసుల పక్కా ప్రణాళికతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ పకడ్బందీ వ్యూహంతో దాడి చేసిన గ్రే హౌండ్స్ అమరావతి పనుల పర్యవేక్షణకు అమెరికా సలహా సంస్థ 3 ఏళ్లకు 30 కోట్లతో CH2Mతో ఒప్పందం కుప్పంలో 700 కోట్ల రూపాయలతో ఆహార శుద్ధి పరిశ్రమ 100 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం రష్యా సహకారంతో ఏర్పాటు తెలంగాణలో కొత్త సచివాలయ ఏర్పాటుకు రంగం సిద్దం ఆంధ్రప్రదేశ్ భవనాల అప్పగింతకు గవర్నర్ సుముఖత శాసనసభ మండలి తరలింపునకు మరింత సమయం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం సమీక్ష ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎస్ శాఖల వారీగా నివేదిక ఇవ్వాలని సూచన సమాజ్వాదీలో అయోధ్యకు కొనసాగుతున్న ములాయం ప్రయత్నాలు ఆధిపత్యం కోసం తగాదాలు వద్దని అఖిలేష్ శివపాల్కు హితవు పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు లష్కరే జంగి అలామీ ఉగ్ర సంస్థకు చెందిన 3 ముష్కరులు క్వెట్టా నగరంలోని పోలీస్ శిక్షణా కేంద్రంపై దాడికి తెగబడ్డారు సోమవారం రాత్రి 11 గంటల 10 నిమిషాలకు పోలీస్ అకాడమీ వసతి గృహంలోకి చొరబడిన 3 ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు శిక్షణా కేంద్రం బయట పహారా కాస్తున్న కాపలాదారును కాల్చి చంపిన ముష్కరులు అనంతరం అకాడమీలోనికి చొరబడ్డారు ఉగ్రవాదుల దాడిలో 57 మంది శిక్షణా పోలీసులు ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయాలయ్యాయి ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే ఎదురుదాడికి దిగాయి పోలీస్ అకాడమీలో 700 మందికి పైగా శిక్షణ పొందుతుండగా అందులో అనేక మందిని కాపాడాయి 2 ఉగ్రవాదులు తమకు తాము పేల్చుకోగా ఒక ఉగ్రవాది భద్రతా బలగాల కాల్పుల్లో హతమయ్యాడు ఉగ్రదాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దాదాపు 30 మంది పోలీసుల మృతదేహాలను ఆసుపత్రులకు తరలించినట్లు పాక్ వార్తా ఛానళ్లు పేర్కొన్నాయి మొత్తం 116 మంది గాయపడినట్లు వెల్లడించాయి క్వెట్టాలోని అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్లోని తమ నేతలతో సంప్రదింపులు జరుపుతూ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు పాక్ భద్రతా బలగాలు వెల్లడించాయి క్వెట్టా నగరానికి ఈ పోలీస్ అకాడమీ 13 కిలోమీటర్ల దూరంలో ఉంది 2006, 2008లలో కూడా ఈ పోలీస్ అకాడమీపై ఉగ్రదాడులు జరిగాయి ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో పోలీస్ కాల్పుల్లో హతమైన 24 మంది మావోయిస్టుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే 14 మందిని గుర్తించిన పోలీసులు మృతదేహాలకు ఇవాళ మల్కన్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించనున్నారు సంఘటనా స్థలిలో భారీ ఎత్తున ఆయుధాలు లభించగా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు తరలిస్తే వాటిని ఈ నెల 27 వరకు భద్రపరచాలని ఏపీ సర్కార్కు హైకోర్టు స్పష్టం చేసింది ఆంధ్ర ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 24 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా ప్రాథమికంగా 14 మందిని గుర్తించిన పోలీసులు వీరి పూర్తి వివరాలతో పాటు మిగిలిన 10 మంది వివరాలు ఇవాళ సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే తనయుడు జిల్లా కమిటీ సభ్యుడు మున్నాతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు దయా గణేష్ జిల్లా కమిటీ సభ్యులు కేశవరావు శ్రీనుబాబు మధు లత రాజేష్ మమత మురళి స్వరూప ఏరియా కమిటీ సభ్యులు శ్వేత బుద్రి మురాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు మిగిలిన వారిని గుర్తించేందుకు మాజీ మావోయిస్టులు లొంగిపోయిన మావోలు సానుభూతిపరుల సాయం తీసుకోనున్నారు సంఘటనా స్థలిలో భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు AK-47తో పాటు ఇతర తుపాకులు ఇందులో ఉన్నాయి
ప్రాణాలతో ఒక మావోయిస్టు తమకు చిక్కాడని పోలీసులు చెబుతుంటే అతను మాత్రం తనకు మావోయిస్టులకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నట్టు తెలుస్తోంది. కాల్పుల్లో మరణించిన 3 మహిళలు సాధారణ దుస్తుల్లో ఉండగా వీరి విషయంపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మల్కన్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మావోయిస్టుల మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించనున్నారు. उड़ीसा और आंध्र पुलिस का एक जॉइंट ऑपरेशन हुआ था जिसमें एक्सचेंज ऑफ फायर हुआ। उस एक्सचेंज ऑफ फायर में 24 लोग मारे गए, माओवाइस्ट 24 लोग में से 11 लोग फीमेल्स, 13 लोग मेल्स। इनकी सबकी बॉडी मलकानगिरी ले आई गई है। अभी यहाँ पे फॉर्मेलिटी चल रही है बॉडी के लिए। इस ऑपरेशन में हमारा एक कमांडो इंजर हुआ, सतीश इंजर हुआ है, और एक कमांडो अबू बकर की डेथ हो गई है। डेड बॉडी को विशाखापट्टनम भेज दिया गया है। कॉम्बिंग ऑपरेशन अभी चल रहा है। एरिया में हमारी पार्टीज की मौजूदगी है। 50 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్న ఆంధ్ర ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధుల సమావేశానికి ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ అధినేత ఆర్కే నాయకత్వం వహించినట్లు సమాచారం. ఈ ఘటన నుంచి తప్పించుకుని పారిపోయిన వారిలో ఆర్కే కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో ఇంత భారీ ఎత్తున ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం. ఎదురుకాల్పులో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను ఉమ్మడి హైకోర్టు పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తరలిస్తే వాటిని ఈ నెల 27 వరకు భద్రపరచాలని ఏపీ సర్కారుకు హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ, ఒడిశా రాష్ట్రాల గ్రేహౌండ్స్ పోలీసులు నిర్వహించిన సంయుక్త గాలింపు చట్టవిరుద్దమైనదిగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయగా దీనిపై తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది. అడుగడుగున సానుభూతి పరుల నిలయం, శత్రు దుర్భేద్య స్థావరం ఆంధ్ర ఒడిశా సరిహద్దు మావోయిస్టులకు పెట్టని కోట. అలాంటి ప్రాంతంలోకి అడుగుపెట్టి నక్సల్స్ ను కోలుకోలేని దెబ్బ కొట్టడం వెనుక పోలీసులు పకడ్బందీ వ్యూహం అనుసరించారు. కీలక సమాచారంతో పక్కా ప్రణాళిక రూపొందించి లక్ష్యంపై గురిపెట్టారు. గుండ్ల వర్షం కురిపించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబీ మునుపెన్నడూ పోలీసులు అటువైపు వెళ్లలేని ప్రాంతం. ఏఓబీలోని భౌగోళిక పరిస్థితుల వల్ల గతంలో పోలీసులు అక్కడ పట్టు సాధించలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్లమల, శేషాచలం అటవీ ప్రాంతం, ఉత్తర తెలంగాణ ఏఓబీ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. వరుసగా దెబ్బలు, కొత్త నియామకాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం కార్యకలాపాలన్నీ ఏఓబీకే పరిమితమయ్యాయి. గత 3 ఏళ్లలో మావోయిస్టులు పాల్పడిన హింసాత్మక ఘటనల్లో 97% ఆ ప్రాంతంలో జరిగినవే. భౌగోళిక పరిస్థితులు, సరిహద్దు కావడం, పారిపోయేందుకు సులువుగా ఉండడాన్ని మావోయిస్టుల అనుకూల అంశాలుగా మార్చుకున్నారు. అటువంటి ప్రాంతంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్కు పోలీసులు భారీ కసరత్తే చేశారు. పక్కా ప్రణాళికను అనుసరించారు. విశాఖ జిల్లాలో కొన్ని రోజుల క్రితం పట్టుబడిన మావోయిస్టుల నుంచి సేకరించిన సమాచారం ఇందులో కీలకంగా మారిందని తెలుస్తోంది. ఏఓబీలో నక్సల్స్ ప్లీనరీ జరుగుతుందని, అగ్రనేతలు వస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొందరు దళ సభ్యుల నుంచి ఉప్పందినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి జిల్లాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ వైపు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారిని దెబ్బకొట్టేందుకు ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకుని ఏపీ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్లు చేపడుతున్నారు. ఈ సమన్వయం ఒడిశా భూభాగంలోకి వెళ్లి సంయుక్త ఆపరేషన్ చేపట్టేందుకు దోహదపడింది. తెల్లవారుజామున 5 గంటల సమయానికే గ్రేహౌండ్స్ దళాలు ఘటనాస్థలికి చేరుకోవడం ఎన్కౌంటర్లో సగం విజయం సాధించినట్లయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జియో పొజిషనింగ్ సిస్టమ్, ఇతర సాంకేతిక సహకారము ఇందుకు దోహదపడినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో మరో మెగా పరిశ్రమ ఏర్పాటుకు రష్యా సంస్థ ముందుకు వచ్చింది. కుప్పంలో 100 ఎకరాల్లో 700 కోట్ల రూపాయలతో ఆహార శుద్ది యూనిట్ ఏర్పాటుకు రష్యా ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ సంసిద్దత వ్యక్తం చేసింది. రష్యాకు చెందిన నెవసాకియా కో రష్యా, ఆంధ్రప్రదేశ్కు చెందిన శివసాయి గ్రూప్ సంయుక్తంగా 100 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో కూరగాయలు, పండ్ల శుద్ది కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. రైతుల్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన చొరవతో ఆంధ్రప్రదేశ్కు చెందిన పారిశ్రామికవేత్తలు రష్యా భాగస్వామ్యంతో కుప్పంలో ఈ వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించనున్నారు. ఇందులో టొమాటోతో పాటు ఉల్లి, మిర్చిని కూడా ప్రాసెసింగ్ చేస్తారు. డిమాండ్ లేనప్పుడు, ధరలు పడిపోయినప్పుడు టొమాటోలను వృధాగా రైతులు పారబోస్తున్నందున అన్నదాతలు ఇలా నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ ప్రాసెసింగ్ యూనిట్ రావడానికి కృషి చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఆక్వాకల్చర్, చేపల ఎగుమతి రంగాలలో కూడా ఈ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణ పనుల పర్యవేక్షణకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అమెరికాకు చెందిన ఒక కన్సల్టెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ విభాగాల మధ్య సమన్వయానికి, పనుల వేగవంతానికి అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ CH2M ను ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఎంపిక చేసింది.
3 ఏళ్ల పాటు ఈ సంస్థ CRDAకు సహకరిస్తుంది. త్వరలో రాజధాని పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా సిహెచ్ట్రియం ఓ డాష్ బోర్డును అందుబాటులోకి తీసుకురాబోతోంది. లండన్ ఒలింపిక్స్ నిర్వహణ, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టుల్లో ఈ అమెరికా సంస్థ పాలు పంచుకుంది. 2019 జనవరి నాటికి రాజధానికి ఒక రూపు తేవాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది. 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయాన్ని నిర్మించడం, రహదారుల వంటి ప్రధాన మౌలిక వసతుల నిర్మాణం, రైతులకు స్థలాలు ఇచ్చిన లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన ప్రధాన లక్ష్యాలుగా CRDA నిర్ణయించుకుంది. ఆర్థికపరమైన అంశాలపై శాఖల వారీగా నివేదికలు రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులను CS రాజీవ్ శర్మ ఆదేశించారు. వివిధ శాఖల్లో చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు అయ్యే ఖర్చుతో పాటు ఆయా శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని నివేదికలో పొందుపర్చాలని సూచించారు. శాఖల వారీగా ఆదాయం, ఖర్చులతో పాటు కేంద్ర పథకాలు, వినియోగ పత్రాల సమర్పణ, ఆదాయానికి సంబంధించి కోర్టుల్లో ఉన్న వ్యాజ్యాల వివరాలను నివేదికలో పొందుపర్చాలన్నారు. ప్రభుత్వ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు, రెవెన్యూలో లోపాలపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు నిధుల కేటాయింపు, ఖర్చు, అందుకు అవసరమైన నిధుల ఆధారంగా నివేదికలు సిద్దం చేయాలని CS స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆదివారం నాడు గవర్నర్ నరసింహన్ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన సచివాలయం, శాసనసభ, మండలి, శాఖాధిపతుల కార్యాలయాలను తమకు అప్పగించాలని, ఇందుకోసం మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని ఆయనకు అందజేశారు. ఏపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మరో చోట భవనాలిస్తామని సూచించారు. శాసనసభ, మండలి భవనాలు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా సిద్దం కానందున ఇక్కడి నుంచి మొత్తం సిబ్బంది, దస్త్రాలు, సామాగ్రి తరలి వెళ్లాకనే వాటిని తెలంగాణకు అప్పగించాలని నిర్ణయించినట్లు గవర్నర్ వివరించారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించిన కేసీఆర్ ముందుగా సచివాలయ భవనాలను అప్పగిస్తే కొత్త భవన సముదాయాల నిర్మాణాన్ని చేపడతామని గవర్నర్కు తెలిపారు. పేద విద్యార్థులందరికీ అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే అండా అన్న ఆయన అన్ని కుల వృత్తులు, చేతి వృత్తులను ఆదరిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ కింద విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలు పొందిన 194 మంది విద్యార్థులు విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చదువు, సంక్షేమం, ఆరోగ్యంతో పాటు అభివృద్దిపైన తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న ఆయన కుల వృత్తులు దెబ్బతినడంతో అయోమయంలో ఉన్న వెనుకబడిన కులాల వారికి అండగా ఉంటామన్నారు. 194 మంది బీసీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పిస్తూ వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల మేర ఉపకార వేతనాలను అందజేశారు. పేదవాళ్లలో, పిల్లల్లో మీరు చూస్తే మట్టిలో మాణిక్యాలున్నారు, ఆలోచనలున్నాయి. కొంత చేయూతనిస్తే బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వస్తోంది. నేను అందుకే ఆలోచించా, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరు చేయలేని పని, కష్టాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల మీ పిల్లల్ని మీరు చదివించలేకపోతున్నారు. నేను అదే ఆలోచించాను, ఒక పెద్ద దిగ్గుగా ఉండాలి. ప్రతి ఒక్క పేద పిల్లల్ని ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివించే పరిస్థితి రావాలనే ఉద్దేశంతోనే ఈ విదేశీ విద్యా విధానానికి కూడా ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. సెప్టెంబర్లో 3 రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సభ్యుల ప్రవర్తనపై హక్కుల సంఘం నేడు రేపు భేటీ కానుంది. ఇప్పటికే 12 మంది వైకాపా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన కమిటీ ఒక్కో సభ్యుడి నుంచి వివరణ తీసుకోనుంది. వారిచ్చే సమాధానాలను పరిశీలించి తదుపరి చర్యలను సిఫార్సు చేసేందుకు నివేదికను సభకు అందజేయనుంది. శాసనసభ సమావేశాల్లో నల్ల చొక్కాలు ధరించి వచ్చిన వైకాపా సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి దూసుకువెళ్లడం, కాగితాలు చించి పోడియంపైకి వెదజల్లడం, అడ్డుగా నిలబడిన మహిళా మార్షల్స్పై దాడి చేయడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభలో ప్రవర్తనకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు ఒక్కో ఎమ్మెల్యేకు చూపించి హక్కుల సంఘం వివరణ కోరనుంది. హక్కుల సంఘం ముందు హాజరవుతున్న 12 మందిలో 3 ఎమ్మెల్యేలు నోటీసులు అందుకోవడం రెండోసారి. కొంతమంది సభ్యులు ఇవాళ, మరికొందరు రేపు విచారణకు హాజరు కానున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, సవాళ్లకు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవ దర్శనమే ఏకైక పరిష్కారమని గట్కేసర్ మండలం అన్నోజీగూడలో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఈ సిద్ధాంతం ఆధారంగా సమాజ వికాసానికి, అభివృద్దికి కృషి చేయాలని స్వయం సేవకులు, పౌరులు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలను ఆపేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ మన్మోహన్ వైద్య డిమాండ్ చేశారు. పాశ్చాత్య దేశాల అభివృద్ది విధానం అమలు చేయడం వల్ల ప్రకృతి నాశనం అవుతోందన్న ఆయన భారతదేశం స్వతహాగానే శాంతికాముక దేశమని, దీన్ని బలహీనతగా భావించి దేశాన్ని లూటీ చేశారని అన్నారు.
सारे दुनिया के लोग अपने अपने देश के अनुरूप मॉडल बनाए। प्रत्येक देश का मॉडल अलग हो सकता है। ये जो ग्लोबलाइजेशन के चक्कर में एक ही मॉडल में सब देशों को फिट करने का प्रयत्न चल रहा है, उस कारण भी नई समस्या खड़ी हो रही है। अभी ग्लोबलाइजेशन के भी 25 वर्ष पूर्ण हो रहे हैं, उसकी भी समीक्षा काफी जगह हो रही है। इस परिप्रेक्ष्य में यह प्रस्ताव बहुत महत्व का है। పోలవరానికి సంబంధించిన ఫిర్యాదులపై ఇకపై కేంద్ర జలవనరుల శాఖ పరిశీలించనుంది. ఇప్పటి వరకు కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర జలవనరుల శాఖ కిందకు తెచ్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ అంగీకరించింది. గతంలో ఇచ్చిన తీర్పును ఈ మేరకు ఎన్జీటీ సవరించింది. పోలవరం అనుమతులకు సంబంధించి ఎన్జీటీలో విచారణ జరగ్గా ఫిర్యాదుల అంశాన్ని ఏపీ ట్రైబ్యునల్ దృష్టికి తెచ్చింది. పర్యావరణ శాఖపై ఉన్న అభ్యంతరాలేంటో తెలపాలని తొలుత రాష్ట ప్రభుత్వాన్ని ఎన్జీటీ ప్రశ్నించింది. ప్రస్తుతం పోలవరాన్ని కేంద్ర జలవనరుల శాఖ చేపడుతున్నందున ఆ శాఖ పరిధిలోకే ఫిర్యాదుల అంశాన్ని కూడా తేవాలని ఏపీ కోరింది. ఈ వాదనతో ఏకీభవించిన ట్రైబ్యునల్ తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలను ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో భక్తులకు అందుతున్న సేవలు, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించిన ఆయన చాలా ఏళ్లుగా దేవాదాయ శాఖలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓ బృందాన్ని నియమిస్తున్నట్లు చెప్పారు. దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగినందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలన్నీ కూడా సుమారుగా భక్తుల శాతం 30 నుంచి 80% వరకు కూడా పెరగటం జరిగింది. ఒక్కసారి ఈ పెరిగిన ఒత్తిడికి తగినట్టుగా ఏర్పాట్లు విషయంలో క్యూ కాంప్లెక్స్లు మార్చవలసిన పరిస్థితి, నిర్మాణాలు కొత్తగా చేయవలసిన పరిస్థితి, కొంత విశాలం చేయవలసిన అవసరం, ప్రాంగణాలని ఇవన్నీ కూడా దృష్టికి రావడం జరిగింది. రాబోయే 10-15 సంవత్సరాలు కూడా పెరిగేదాన్ని అంచనా వేసి దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై జనసేన నవంబర్ 10న అనంతపురంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి జిల్లాలో సభలను నిర్వహిస్తామని తిరుపతి సభలో ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ తర్వాత 3వ సభను అనంతపురంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తే ఏటా కరువుతో సతమతమవుతున్న అనంతపురం జిల్లాకు ఎంతో ఉపయోగం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాతో వచ్చే నిధులతో ఈ జిల్లాను కరువు నుంచి కాపాడుకోవచ్చన్నారు. ప్రత్యేక హోదాతో పాటు సామాజిక సమస్యలపై కూడా జనసేన పోరాటం కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు. మహిళలు, యువతులపై ఆకతాయిల వేధింపులను అడ్డుకోవడంలో షీ బృందాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ షీ బృందాల ఇన్ఛార్జ్ స్వాతి లక్రా ప్రకటించారు. షీ బృందాలు ఏర్పాటు చేసి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాటి పనితీరును లక్రా వివరించారు. మహిళలపై దాడులను అరికట్టడానికి ఆధునిక సాంకేతిక సహకారాన్ని కూడా తీసుకుంటున్నామన్న ఆమె పదే పదే ఈవ్ టీజింగ్కు పాల్పడే పోకిరీలపై నిర్భయ కేసులతో పాటు ముందస్తు నిర్బంధ చట్టం కింద కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కళాశాలల్లో, పాఠశాలల్లో షీ బృందాల పనితీరుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి యువతులకు భరోసా కల్పిస్తామని తెలిపారు. ఇంటర్ 2వ సంవత్సరం పౌరశాస్త్రంలో షీ బృందాల గురించిన పాఠ్యాంశం చేర్చనున్నట్లు తెలిపారు. రెడ్ హ్యాండెడ్ గా చూస్తే ఆల్మోస్ట్ 800 కేసెస్ ఈ 2 సంవత్సరాల్లో పట్టుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2000 కంటే ఎక్కువ కంప్లైంట్స్ మాకు వచ్చినాయి. దాంట్లో 100 డయల్ నుండి మాక్సిమం కేసెస్ మాకు వచ్చింది. ఈ షీ టీమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత జనరల్ గా నేరాలు, మహిళల మీద నేరాల గురించి చూస్తే ఆల్మోస్ట్ 20% దాకా నేరాలు తగ్గింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం ఘనంగా జరుగుతోంది. అమ్మవారి మూల విరాట్తో పాటు అంతరాలయాన్ని గాజులతో అలంకరించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దుర్గగుడిలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ గాజుల ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవం కోసం భక్తులు 4 లక్షలకు పైగా గాజులను సమర్పించారు. వీటితో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉత్తరప్రదేశ్లో అధికార పక్షం సమాజ్వాదీ పార్టీలో బాబాయ్ శివపాల్, అబ్బాయి అఖిలేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న నేపథ్యంలో వీరిద్దరూ ఎస్పీ అధినేత ములాయంతో సోమవారం రాత్రి భేటీ అయ్యారు. శివపాల్ పక్షాన నిలిచి అఖిలేష్ను కాస్త మందలించిన ములాయం ముఖ్యమంత్రి పీఠం నుంచి తన తనయుడిని తప్పించడానికి మాత్రం ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రిగా అఖిలేష్ కొనసాగుతారని, పార్టీ బాధ్యతలు శివపాల్ చూసుకుంటారని ములాయం ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై ఇరు వర్గాలు కొంత శాంతించాయని, త్వరలోనే సయోధ్య కుదిరే అవకాశాలు ఉన్నట్లు సమాజ్వాదీ పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని ఈ సమయంలో ఆధిపత్యం కోసం గొడవ పడటం అవివేకమని ములాయం హెచ్చరించారు. వచ్చే ఏప్రిల్ నుంచి వస్తు సేవల పన్నును అమల్లోకి తీసుకొచ్చే దిశగా కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఎక్సైజ్, కస్టమ్స్, సేవా పన్ను, వ్యాట్ పరిధిలో పన్ను చెల్లించే 80 లక్షల మందిని వచ్చే నెల 8 నాటికి జీఎస్టీ నెట్వర్క్ పోర్టల్లో రిజిస్టర్ చేస్తామని జీఎస్టీఎన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రకాష్ కుమార్ చెప్పారు. నవంబర్ 8న 80 లక్షల మంది ఎన్రోల్మెంట్ను విడుదల చేస్తామన్న ఆయన తద్వారా వారంతా అన్ని విభాగాల ఉమ్మడి వ్యవస్థతో అనుసంధానం అవుతారని వివరించారు. పన్ను చెల్లింపుదారుల వివరాలను జీఎస్టీ పరిధిలోకి బదిలీ చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలకు వచ్చే ఏప్రిల్ 1 నుంచి వస్తు సేవల పన్నును అమలు చేయడం సహా వ్యాపారం చేసుకోవడం సులభతరమవుతుందని పేర్కొన్నారు. సైరస్ మిస్త్రీ స్థానంలో టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎవరనే అంశంపై అప్పుడే ఊహాగానాలకు తెరలేచింది. పెప్సీకో చైర్మన్ ఇంద్రా నూయి, వోడాఫోన్ మాజీ సీఈఓ అరుణ్ సరీన్, టాటా ఇంటర్నేషనల్ సీఈఓ నోయల్ టాటా, టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్, టాటా గ్రూప్ సంస్థల సారథులు ఇషాత్ హుస్సేన్, బి ముత్తురామన్ల పేర్లు ఈ పదవి కోసం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపిక కమిటీలో ఉన్న బెయిన్ క్యాపిటల్ అధిపతి అమిత్ చంద్రాకు సైతం అవకాశాలు లేకపోలేదని నిపుణులంటున్నారు. న్యూజిలాండ్తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో 2-1 ఆధిక్యంలో భారత్ చివరి 2 వన్డేలకు ప్రస్తుత జట్టునే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలో సమావేశమైన సెలక్షన్ కమిటీ మొదటి 3 వన్డేలు ఆడిన జట్టునే కొనసాగించాలని నిర్ణయించినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. తొలి 3 వన్డేలకు మొదట ఎంపికై జ్వరంతో జట్టుకు దూరమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సురేష్ రైనా ఇంకా కోలుకోనందున చివరి 2 వన్డేలకు కూడా దూరం కానున్నాడు. ఇదే సమయంలో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన కేదార్ జాదవ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ భారత్ మధ్య 4వ వన్డే ఈ నెల 26న రాంచీలో జరగనుండగా 29న విశాఖపట్నంలో చివరి మ్యాచ్ జరగనుంది. ముఖ్యాంశాలు మరోసారి. పాకిస్తాన్ క్వెట్టాలో ఉగ్రఘాతుకం, పోలీస్ అకాడమీపై దాడి, 57 మంది శిక్షణా కానిస్టేబుళ్ల మృతి, 100 మందికి పైగా గాయాలు. ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు, ఎన్కౌంటర్ మృతులకు నేడు శవ పరీక్ష. పోలీసుల పక్కా ప్రణాళికతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ, పకడ్బందీ వ్యూహంతో దాడి చేసిన గ్రేహౌండ్స్. అమరావతి పనుల పర్యవేక్షణకు అమెరికా సలహా సంస్థ, 3 ఏళ్లకు 30 కోట్లతో CH2Mతో ఒప్పందం. కుప్పంలో 700 కోట్ల రూపాయలతో ఆహార శుద్ది పరిశ్రమ, 100 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం, రష్యా సహకారంతో ఏర్పాటు. తెలంగాణలో కొత్త సచివాలయ ఏర్పాటుకు రంగం సిద్దం, ఆంధ్రప్రదేశ్ భవనాల అప్పగింతకు గవర్నర్ సుముఖత, శాసనసభ మండలి తరలింపునకు మరింత సమయం. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం సమీక్ష, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎస్, శాఖల వారీగా నివేదిక ఇవ్వాలని సూచన. సమాజ్వాదీలో సయోధ్యకు కొనసాగుతున్న ములాయం ప్రయత్నాలు, ఆధిపత్యం కోసం తగాదాలు వద్దని అఖిలేష్, శివపాలకు హితవు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.